One very good evening to all. Welcome back to my channel. Today I am going to show the gunshot questions with answers in the paper of the biological sciences in the subject of the botany for the AP and Telangana first year, all inter vocational first year who are going to write the bridge course examinations. మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనము ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాయబోతున్నారో బయోలాజికల్ సైన్సెస్ పేపర్లో అందులో నుంచి ఫస్ట్ పేపర్ బాటనీ గురించి మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఇది కంప్లీట్ మెటీరియల్తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులోకి ఉంటాయి. ఫస్ట్ కంప్లీట్ మెటీరియల్ ఉంటుంది, అందులో టిక్ పెట్టినవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అని అర్థం. కాబట్టి ఒకవేళ మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే బై పేయింగ్ ద 100 రూపీస్ యూ విల్ గెట్ దిస్ కంప్లీట్ పీడిఎఫ్. ఓకే కాబట్టి 8096804342 దిస్ ఈస్ మై కాంటాక్ట్ నెంబర్. బై పుట్టింగ్ ద కామెంట్ ఇన్ వాట్సాప్, సో ఐ విల్ రెస్పాండ్ యూ. బై పేయింగ్ ద 100 రూపీస్ యూ విల్ గెట్ ద కంప్లీట్. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్, ఐఎమ్ నాట్ డిమాండింగ్, ఐఎమ్ నాట్ కమాండింగ్. ఎవరిని అడగట్లేదు. ఒకవేళ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ, అదర్వైజ్ యూ కెన్ వాచ్ ద వీడియో. ఓకే, సో లెట్ వీ సీ ది జీవ ప్రపంచంలో వైవిధ్యం. ఇవన్నీ కూడా మనకు సిలబస్లో ఉన్న వృక్షశాస్త్రం మొదటి. ఓకేనా, ఇదంతా కూడా మనకు సిలబస్. ఓకే, జీవ ప్రపంచం బ్లూ ప్రింట్, వెయిటేజ్ ఇంపార్టెంట్ కంప్లీట్ మెటీరియల్తో పాటుగా సో ఇవన్నీ కూడా ఇచ్చారు. ఎందులో నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది, కణ నిర్మాణము విధుల నుంచి ఎక్కువ వెయిటేజ్ ఉంది. తర్వాత బాహ్య స్వరూప శాస్త్రము, తర్వాత వృక్ష అంతర్నిర్మాణ శాస్త్రం, జీవ ప్రపంచంలో వైవిధ్యం, తర్వాత మొక్కల ప్రత్యుత్పత్తి. ఓకే, సో క్వశ్చన్ పేపర్ అనేది 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అందులో మీకు 25 మార్క్స్కి మాత్రమే అలాట్ చేస్తారు. సో 40 మార్క్స్ క్వశ్చన్ పేపర్, అందులో చాయిస్ పోగా 25. ఓకేనా, కాబట్టి సో చూద్దాం మనం. వృక్షశాస్త్రం మొదటి సంవత్సరం కాబట్టి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏదైతే రౌండ్ మార్క్ చేసి ఉందో అవి ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ అని అర్థం. ఓకేనా, ఓకే కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ మెటీరియల్ మీకు అన్ని యూనిట్ వైజ్గా 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 మార్క్స్ 4 మార్క్స్ అన్నీ కూడా మీకు ఎంత నీట్గా మీకు యూనిట్ వైజ్గా ఉంది కదా. మంచిగా ప్రిపేర్ అవ్వండి. బ్రిడ్జ్ కోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. అంటే వొకేషనల్లో 50కి 50 వచ్చినా కూడా బ్రిడ్జ్ కోర్స్లో ఫెయిల్ అవుతే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ అని అర్థం. ఎందుకంటే మంచి సో మీరు యంగ్ డైనమిక్ స్టూడెంట్స్, మీకు చాలా ఫ్యూచర్ ఉంది. కాబట్టి ఇప్పుడు మంచి మార్క్స్తో పాటుగా మీకు ఫర్దర్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ కూడా కావాలంటే బ్రిడ్జ్ కోర్స్గా మీకు అడిషనల్గా యూజ్ అవుతుంది. కాబట్టి బ్రిడ్జ్ కోర్స్ కూడా టెన్షన్ పడకుండా, మేడం మా కాలేజీలో ఎవరు చెప్పట్లేదు, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ పెట్టి ఉన్నారు, మీరు కూడా చూశారు. ఓకేనా, సో కొంతమంది పిల్లలు నెగిటివ్ కూడా పెడుతున్నారు. నేనేం అనుకోవట్లేదు, ఎందుకంటే నా సిచ్యువేషన్ ఏంటంటే నేను అంతగా ప్రిపేర్ అయ్యి సో మామూలుగా మన వీడియోస్ చూస్తూ ఉంటాం, చాలా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తారు. నేను అలాంటిది ఏం చేయనమ్మా. నేను ఎలా జెన్యూన్గా ఎలా అయితే చెప్పాలనుకుంటున్నానో అలానే చెప్పేసింది. దాన్ని ఎడిటింగ్ చేసేంత టైమే ఉండట్లేదు నాకు. ఓకేనా, ఎందుకంటే ఐ వాంట్ గివ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఎవరికైతే అవసరం ఉంటుందో తక్కువ టైంలో మీరు మంచి స్కోర్ చేయాలి, మంచి నాలెడ్జ్ రావాలనే ఉద్దేశం కోసమే ప్రిపేర్ చేసినామే. తక్కువ టైంలో అప్లోడ్ చేసేవి మీరు డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు. ఐఎమ్ నాట్ బాదరింగ్. కాబట్టి మీరు పిల్లలు, మీరు స్టూడెంట్స్ అంటే టీచర్లను గౌరవించాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. నేను ఏదో కమర్షియల్ పర్పస్ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. చాలామంది స్టూడెంట్స్కు హెల్ప్ అవ్వాలనే ఉద్దేశం కోసమే నేను స్టార్ట్ చేశాను. ఒక పీడిఎఫ్ అమౌంట్ కూడా నేను బుక్స్ కొనుక్కోవాలి కదా, చాలా సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నానంటే బుక్స్ కావాలి. ఓకే, బుక్స్ కావాలంటే నాకు అడిషనల్గా అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మీకు వచ్చిన అమౌంట్ మీకే కొని నేను బుక్స్ కొని అవే చెప్తున్నాను. కాబట్టి సో డోంట్ థింక్ ఇన్ నెగిటివ్, డోంట్ కామెంట్ ఇన్ నెగిటివ్. సో పాజిటివ్ కామెంట్ పెట్టకపోయినా పర్లేదు కానీ నెగిటివ్గా మాత్రం పెట్టకండి. ఓకేనా, మీ స్టూడెంట్స్ అంటే మంచి పిల్లలు మీరు. కాబట్టి స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ లాగానే ఉండాలి, పోకిరి వెదవల్లాగా ఉండి కామెంట్స్ పెట్టకండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు సిలబస్ వైజ్గా ఇచ్చిన మీకు అన్ని మెటీరియల్ అమ్మ ఎంత నీట్గా ఉందో చూడండి. ఐ మీన్ నీట్గా అంటే క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే ఉంది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మేడం ఎక్కువ ఎన్ని లైన్స్ రాయాలి అని. సో లైన్స్ అనేది ఇంపార్టెంట్ కాదమ్మా, మీకు మార్క్స్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ని మార్క్స్కి అడిగారు, 4 మార్క్స్కి అడిగారా, 2 మార్క్స్కి అడిగారా, 1 మార్క్ అంటే అట్లీస్ట్ 2 లైన్ 1 అంటే 1 లైన్లో హాఫ్ లైన్ ఉన్నా సరిపోతుందమ్మా. అది మనకు కావాల్సింది క్వశ్చన్ టు ఆన్సర్ మాత్రమే, నాట్ ఆల్ ద పేజెస్. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకొని సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, యూ హ్యావ్ ద బ్రైట్ ఫ్యూచర్. కాబట్టి యూనిట్ వైజ్గా ఇంత నీట్గా క్వశ్చన్ టు ఆన్సర్ టైం వేస్ట్ చేసుకోకుండా నేను వీలవుతే ఆల్రెడీగా బాటనీ పేపర్ ఫస్ట్ ఇయర్స్కి అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి, మంచిగా నీట్గా రాసుకోండి. ఓకేనా, సో సెకండ్ ఇయర్స్ వాళ్ళకు కూడా పెడతాను.
కాబట్టి కంప్లీట్ మెటీరియల్ పెడతాను, వాటితో పాటుగా క్వశ్చన్ పేపర్స్ కూడా పెడతాను. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో దీనికి కూడా మళ్ళీ ఇంకేదో అని కామెంట్స్ అయితే డోంట్ పుట్ ఎనీ నెగిటివ్ కామెంట్స్. ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్. ఎందుకంటే అంత ఓపిక లేదు మీ చదివి మీ కామెంట్స్కి రిప్లై ఇచ్చేంత కూడా నాకు. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, జస్ట్ కంటెంట్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత క్లాస్ రూమ్ కాదు ఇక్కడ, మన క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లేదు. ఎగ్జామ్స్ టైంలో క్వశ్చన్ టు ఆన్సర్ అంతే, కట్టే కొట్టే తెచ్చి అదే ఓకే వాయిస్లోనే మనం వెళ్తున్నాం. అలా వస్తుంది మేడం, ఇలా వస్తుంది వాయిస్ అని. నేను ఏదో రిహార్సల్స్ చేయట్లేదు, ఏదో నా వాయిస్ మంచిగా రావాలని అనుకోవడం తప్పలేదు, కానీ అలా అనుకునేంత టైం కూడా నాకు ఉండట్లేదు. ఓకేనా, ఫ్యామిలీ ఉంటుంది, జాబ్ ఉంటుంది, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అడిషనల్గా ఇది ఒకటి కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకోవాలి, పిల్లలు లేనప్పుడు చేయాలి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఓకేనా అనండి. ఓకే అనే ముందు చాలాసార్లు ఆలోచించాలి. కొంతమంది పోకిరి వెధవలు ఉన్నారు, వాళ్ళు కొన్ని అలా అనడం వల్ల మీకు ఏమి లాభం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అలా అనకూడదు. ఓకే, మన వల్ల లాభం జరగకపోయినా పర్లేదు, నష్టం మాత్రం జరగకూడదు. అది ఎవరికైనా పర్వాలేదు, నీకు అవసరం లేకపోవచ్చు, అవసరం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు లాస్ అయిపోతారు. నేను ఒకసారి యూట్యూబ్ ఛానల్స్ ఆఫ్ చేశాను అనుకోండి, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు ఉంది వీళ్ళ మీద. ఓకేనా, కాబట్టి మంచి రెస్పాండ్ వస్తుంది, మంచి చదువుతున్నారు, మంచి స్కోర్ చేస్తున్నారు కాబట్టి ఓకేనా. సో ఇది సొల్లు అని మళ్ళీ అనుకోకండి, జస్ట్ క్యాజువల్గా సపరేట్గా చెప్పాలంత టైం లేదు కాబట్టి కంటెంట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దీన్ని కూడా మళ్ళీ నెగిటివ్గా ఆలోచించి ఏదో పెట్టకండి, ఓకేనమ్మా. సో ఐ హ్యావ్ గివెన్ కంప్లీట్ మెటీరియల్. If you want material, you can approach me. Otherwise, you can watch this video. Okay, bye bye. See you in next video.